ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ ఫిట్‌గా ఉండాలి, మంచి లైఫ్ స్టైల్ పాటించాలని కోరుకుంటారు. ఈరోజు మనం ఈషా బ్రహ్మచారీస్‌తో ఇంటరాక్ట్ అవుదాం. చూద్దాం వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ ఫిట్నెస్ ఏంటి. నమస్కారం, ఎలా ఉన్నారు మీరు? I'm doing good, thank you. సో మీ పేరు చెప్పండి. మీరు ఎన్ని కిలోమీటర్స్ రన్ చేస్తున్నారు? My name is Swami Namastu. I'm running 10 kilometers. This is Swami Pattu. He is 46 years old and he's running 42 kilometers. This is Swami Ibana. He's running 21 kilometers. That is Ma Mayu. She's running 10 kilometers. వామ్మోయ్! 10 కిలోమీటర్స్ నుంచి 42 కిలోమీటర్స్ వరకు వీళ్ళు రన్నింగ్ చేస్తున్నారు. And we're all 40 plus. And we're all 40 plus. ఓహ్ మై గాడ్! సో మీ ఫిట్నెస్ రహస్యం ఏంటి? Fitness is like, fitness comes as a consequence to what we are doing. Actually, we do yoga every day. And so our day is more of yoga plus regular activities that we do, like how you all do. So we also face a lot of challenging situations like how normal people face, because we are connecting to the larger community. So health is such, our focus is not mainly on health, but health is a consequence of what we do. And we also get involved in physical activities, and that's how we are 30 of us are here to run this marathon. గ్రేట్. మీ పేరు చెప్పండి. హౌ మెనీ కిలోమీటర్స్ యు ఆర్ రన్నింగ్? I am Swami Pattu. My age 46. I am running 42K. My push timing 3 hours 40 minutes. సో 3 అవర్స్ 40 మినిట్స్లో మీరు 42 కిలోమీటర్స్ రన్ చేస్తున్నారు, Yeah, రైట్? yes. సో ఎట్లా మెయింటైన్ చేస్తారు ఫిట్నెస్? వాట్ యు డూ ఫర్ ఫిట్నెస్? Fitness, I am daily my yoga practice. What time your day starts, you can say that. Kaala etna maniki endipinga? I am wake up time 2 o'clock. 2 o'clock నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. మీ పేరు చెప్పండి. ఆయన 42 కిలోమీటర్స్ రన్ చేస్తారు, మీరు ఎన్ని కిలోమీటర్స్ రన్ చేస్తున్నారు? నేను 21 కిలోమీటర్స్ రన్ చేస్తున్నానండి. 21. నా పేరు స్వామి ఇబానా. నేను 44 సంవత్సరాలు. సో బేసిక్గా ముందు కూడా 22 కిలోమీటర్స్ ఎప్పుడైతే రన్ చేశానో అప్పుడు టైమింగ్ వచ్చేసి 2.5 అవర్స్లో రన్ చేశాను. 2 hours 37 minutes. సో ఇందాక అంటున్నారు కదా, ఆయన ప్రాక్టీస్ ప్రతిరోజు చేస్తున్నాము. సో ఆల్మోస్ట్ ఒక 1.5 month నుంచి స్టార్ట్ చేసాం, 45 days బిఫోర్ నుంచి. సో స్లోగా ర్యాప్అప్ చేస్తూ ఫస్ట్ 4 kilometers నుంచి స్టార్ట్ చేసి తర్వాత 8 kilometers, 10 kilometers, 15 kilometers ఇలా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ లాస్ట్ 2 weeks నుంచి ప్రాక్టీస్ రన్స్ 21 kilometers ఫినిష్ చేసాం. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే కామన్ మ్యాన్ అక్కడ, అంటే మీరందరూ సాధనాలో ఉంటారు, మీరు చేయగలరు. కానీ కామన్ పర్సన్ కూడా ఇలాంటి ఫిట్నెస్ కావాలి, మ్యారథాన్ రన్ చేయాలంటే ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? అలా అనుకోవడానికి అవసరం లేదు, ఎవరికైనా పాసిబుల్ ఇది టోటలీ. సో బేసిక్గా టు వార్మప్ కొన్ని రన్స్ చేస్తే ఒక 2-3 kilometers వార్మప్ రన్స్ చేస్తూనే మీకే అర్థమైపోతుంది బాడీ ఎలా ఉందని చెప్పేసి. దాన్ని బట్టేసి యూ కెన్ టేక్ వాట్ ఆర్ ద అదర్ మెజర్స్ టు డూ. వన్ గ్రేట్ సపోర్ట్ విల్ బి యోగా అండి. సో యోగా ఇప్పుడు చేస్తే సూర్య నమస్కారం అంటాము, సూర్యక్రియ అంటాము. దెర్ ఆర్ మల్టిపుల్ ప్రాక్టీసెస్. సో యాజ్ పార్ట్ ఆఫ్ ఈషా మేము చాలా ప్రాక్టీసెస్ చేస్తాము. మా డే అరౌండ్ 4:30కి అలా స్టార్ట్ అవుతుంది. సో 4:30 నుంచి ఆల్మోస్ట్ 7:30, 8 వరకు మేము యోగా మీద ఫోకస్ చేస్తాము. దాంట్లో సూర్య నమస్కారాలు చాలా ప్రాక్టీసెస్ ఉన్నాయి ఈషాలో. సో వీ ప్రాక్టీస్ దట్. ఫర్ ఎ బిగినర్ పర్సన్ కావాలంటే ఫస్ట్ సూర్య నమస్కారం స్టార్ట్ చేసేసి, ఆర్ సూర్యక్రియ అనే ఒక ప్రాక్టీస్ ఉంది, అది స్టార్ట్ చేసేసి ఇఫ్ దే స్టార్ట్ రన్నింగ్ ఇమీడియట్లీ ఇన్ 2-3 kilometers దే విల్ బీ ఏబుల్ టు ఫీల్ ద డిఫరెన్స్. ఫస్ట్ డే మేబీ 1 kilometer 2 kilometers రన్ చేస్తూనే చాలా టైం పట్టేసి దే విల్ బికమ్ లైక్ టైర్డ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. But within few days, actually, in a matter of 4-5 days, you will see that body repairing itself, and then you can run much more. But you have to give enough gaps. అది ఇంపార్టెంట్. ఈరోజు 3 kilometers పరిగెత్తుంటే ఒక 3 రోజులు గ్యాప్ ఇవ్వండి. 3 రోజులు అలా గ్యాప్ ఇచ్చి కాళ్ళంతా నొస్తుంటాయి, అంతా బాడీ అంతా మరి రిపేర్ అవుతుంది. ఆఫ్టర్ దట్ అగైన్ ఆఫ్టర్ 3 days దెన్ యూ కెన్ మేక్ ఇట్ 5 or 6 kilometers. అలా యూ కెన్ మేక్ ఇట్ అప్. సో గివ్ యువర్ సెల్ఫ్ లైక్ 2 months టైమ్, ఐ వుడ్ సే. సో 2 months టైం ఇచ్చేసి యూ కెన్ ప్రిపేర్. సో ఇక్కడ మేల్స్ కాదు, ఫీమేల్స్ కూడా రన్ చేస్తున్నారు. సో మనతో బ్రహ్మచారిని ఉన్నారు. మీ పేరు చెప్పండి. Mayu. I'm 39 years old. This is the second time I'm running for Hyderabad. I'm very eager to run because fitness for me is not just about physical fitness. It's about how happy I am every moment. This is just a very natural consequence of the way we live. I'm not just brahmachari means it's not just that doing yoga and meditating for the rest of the day. I'm heading a publications department and I have a desk job
more than 8 hours sitting in front of the computer, but still I prioritize my health because we are here in the business of offering solutions to the world. So if I am not an epitome of that, how can I do that to others? Like I'm working with 12 people in my department, like, handling people, their emotions, and inspiring them, keeping them inspired all the time. There are challenges that we face. Through Isha Yoga, we have the tools to handle that. Like, whatever challenges we face, we are equipped to handle that. We are seeing how to handle our body, mind, emotions, and our energies in the best possible way. So I feel that in the modern societies, when it comes to health, it's just a question of prioritizing. Like, for example, people say, I don't have time for yoga. And by the time they turn to yoga, they will be 50 and they'll have so many health problems. And coming back to health will be such a uphill task. But if it becomes a part of your life, with yoga, you have the energy to prioritize what you really want in your life. Like you might have a fat bank balance, but if you're not healthy and joyful to experience that, how can you live well? So this is a very natural way to integrate fitness and health into your life. So that's what we stand for, and Isha Vidya is also a part of what we are doing. Like this is to educate rural children, giving them education at scholarship so that these children can come out of the economic pit that they are in. And they also keep fit. We teach them yoga, they do many other extracurricular activities, sports, and they also run. There are many athletes that we have in Isha Vidya. So we are very proud to represent them, and we are running for a cause. We want to create inspired people, and that's why we are here. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, వీళ్ళందరూ ఏమంటున్నారంటే హెల్త్ ఈజ్ అ ప్రయారిటీ. మీ హెల్త్ చాలా చక్కగా ఉంటేనే, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉన్నా సరే హెల్త్ బాగాలేకపోతే మీరు అవన్నీ లైఫ్లో అనుభవించలేరు. అందుకే హెల్త్ ఈజ్ అ ప్రయారిటీ అంటున్నారు ఈషా బ్రహ్మచారీస్. కెమెరా పర్సన్ అలీతో తరుణ, ఎన్టీవీ హైదరాబాద్.